ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము నేటి జీవాహారము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనలను రక్షిస్తాడు. శ్రమలు లేవు, శ్రమలు రావు, శోధనలు లేవు అని బైబిల్లో లేదు. అపవాది ప్రతి బిలీవర్ మీద, ప్రతి విశ్వాసి మీద శోధనలు వదులుతాడు, శ్రమలు వదులుతాడు. ఎందుకంటే మనము దేవుడిలో నుండి తప్పిపోయి పక్కకి రావాలి, మన ఆత్మ రక్షించబడకుండా ఉండాలి అన్నది వాడి ఆలోచన. కానీ యేసయ్య ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను రక్షిస్తానంటున్నాడు. 99 గొర్రె పిల్లలు సరిగ్గానే ఉన్నాయి, అవి తప్పిపోలేదు. ఒకే ఒక్క గొర్రెపిల్ల తప్పిపోయింది. దేవుడు ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల మీదే ఆలోచన పెట్టాడు. ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల తిరిగి రావాలి అని ఆలోచన పెట్టాడు. ప్రాడిగల్ సన్ స్టోరీ మనందరికీ తెలుసు. పెద్ద కొడుకు అక్కడే ఉన్నాడు, చిన్న కొడుకు వెళ్ళి వచ్చిన తర్వాత రక్షణ వస్త్రాన్ని ధరిస్తాడు, ఏమీ అడగడు, హత్తుకుంటాడు. ఈరోజు మనం కూడా తప్పిపోయిన గొర్రెపిల్లల వలె ఉన్నాము. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు నువ్వు అది చేసావు ఇది చేసావని ప్రశ్నించే దేవుడు కాదండి. మన దేవుడు మనలను హత్తుకుంటాడు, రక్షణ వస్త్రాన్ని ధరింపచేస్తాడు. ఆయన మనకు ఏ శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమని ఎదుర్కొనే శక్తి ఇస్తాడు, ఆ శ్రమని తప్పించుకునే ఆలోచనలు ఇస్తాడు. యోసేపుకు శ్రమను ఎలా తప్పించుకోవాలో ఆలోచన ఇచ్చి నడిపించాడు. దావీదు ఆ శ్రమను ఎలా ఓవర్కమ్ చేయాలో దావీదుకి నేర్పించాడు. దానియేలుకు తోడున్నాడు సింహాల బోనులో. కాబట్టి ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను రక్షించే దేవుడు. మే ద లార్డ్ బ్లెస్సెస్ అండ్ గివ్ us పీస్.